వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బెస్ట్ బీజిఎంతో మిర్చి మూవీలో ఉన్న ప్రభాస్ అన్న డైలాగ్తో బెస్ట్ బాయ్స్ బర్త్డే వీడియో అయితే చేశాను. వీడియో అయితే మస్తు వచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఇరవై ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. హ్యాపీ బర్త్డే సార్. ఫ్రెండ్స్, ఈ వీడియో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్స్ని అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. వాటినైతే మీరు అలర్ట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, షేక్ ఎఫెక్ట్ అండ్ బీట్ మార్క్. ముందుగా బీట్ మార్క్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది. ఇది మిర్చి మూవీలోది డైలాగ్ ఇది. సో ఇక్కడి నుంచి అయితే డైలాగ్ ఉంటుంది, ప్రభాస్ అన్నది డైలాగు. సో ఇక్కడి వరకు 7 seconds 19 అక్కడి వరకు అయితే డైలాగ్ ఉంటుంది. తర్వాత హ్యాపీ బర్త్డే సార్ అని ఒక డైలాగ్ ఉంటుంది, అది నాని డైలాగు. సో ఇక్కడ ఉంది కదా ఒక లెక్క. సో ఈ రెడ్ లిరిక్ ఫాంట్ అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఛానల్లో పెడతాను, మీరు యాడ్ చేసుకోండి. కింద ఉన్న ఈ లిరిక్ వైట్ లిరిక్ ఫాంట్ అయితే అవసరం లేదు, ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫొటోస్ని ఇక్కడి నుంచి యాడ్ చేయాలి. 9 seconds 6 milliseconds దగ్గర యాడ్ చేసుకోవాలి. సో మీరైతే 9:16 ఫొటోస్ని అయితే యూజ్ చేయండి. సో ఇలా యాడ్ చేసుకొని మిగతా పార్ట్ని కట్ చేయాలి. సో ఇలా మొత్తం ఎండింగ్ వరకు అయితే బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఫొటోస్ యాడ్ చేసి మిగతా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో ముందుగా నేను ఫొటోస్ కింద ఇక్కడ పెట్టాను టెక్స్ట్ 01 అంటే ఫస్ట్ ఎఫెక్ట్, ఇది సెకండ్ ఎఫెక్ట్, ఫస్ట్ ఎఫెక్ట్, సెకండ్ ఎఫెక్ట్. సో ఇవన్నీ నేను క్లూజ్గా మీకు ఇచ్చాను. ఈ క్లూజ్ని ఫాలో చేసి మీరు షేక్ ఎఫెక్ట్స్ని కాపీ చేయండి మీ పైన ఫొటోస్కి. సో ముందుగా ఫస్ట్ ఫోటోకి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని చూద్దాం ఎలా కాపీ చేయాలో. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో ఇక్కడ 4 షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్. సో ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. సో ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి. సో మేము డైరెక్ట్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేస్తే ఆ కీ ఫ్రేమ్స్ అప్లై కావు. అందుకే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి సో ఫస్ట్ ఫోటో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, ఇమేజ్ క్లిక్ చేసి ఈ బటన్ పైన క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ పేస్ట్ స్టైల్ దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఇలా క్లిక్ చేసి పేస్ట్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ అప్లై అవుతుంది. ఒకవేళ మీరు 9:16 ఫోటో కాకుండా వేరే ఫోటో యూస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో, సైజ్ తక్కువ ఉంటే దాన్ని మనం
పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి ఇలా చేసి ఆ ఇమేజ్ క్లిక్ చేసి ఈ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ వెళ్ళి సో పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది కదా, జూమ్ ఇన్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేసి 2 ఫింగర్స్ యూజ్ చేసి జూమ్ అవుట్ ఇలా జూమ్ చేయాలంటే 2 ఫింగర్స్ యూజ్ చేసి ఫోటోని ఇలా జూమ్ చేయాలి. సో సేమ్ వస్తుంది ఎఫెక్ట్. సో కింది చిన్న క్లోజ్ని ఫాలో చేసి మీరు అన్ని ఫొటోస్కి ఇలా కాపీ చేయండి. సో ఇలా డైరెక్ట్గా కాపీ చేస్తే మొత్తం కాపీ అవుతుంది నెక్స్ట్ ఫొటోస్కి కూడా. మీరు కింద ఉన్న క్లోజ్ని ఫాలో చేసి షేక్ ఎఫెక్ట్ని కాపీ చేయండి. సో ఫస్ట్ ఫోటోది అయిపోయింది. ఇక సెకండ్ ఫోటోకి మనం షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి ఇది ఈజీ, డైరెక్ట్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కింద 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి సెకండ్ ఫోటోకి మనం ఇలా పేస్ట్ ఎఫెక్ట్స్ చేయాలి. ఇది సెకండ్ ఫోటో, సో ఇది కూడా సెకండ్ ఫోటో. సో ఇలా ఫస్ట్ అండ్ సెకండ్ కింద క్లోజ్ చేసుకొని మనం కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఎఫెక్ట్ ఏదైనా చూద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. థర్డ్ ఫోటోని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, కింద 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ కొట్టండి, బ్యాక్ వచ్చేసి బిగ్ మార్క్ ఓపెన్ చేసి సో ఈ చిన్న ఉన్నాయి కదా 3 ఇమేజెస్, వాటికైతే థర్డ్ షేక్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేయాలి. సో ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఈ 2 ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి కదా, 2 ఇమేజెస్కి ఫోర్త్ షేక్ ఎఫెక్ట్ని మనం కాపీ చేయాలి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఫోర్త్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఇలా దాంట్లో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్, మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఆ మిగతా 2 ఫొటోస్కి మనం పేస్ట్ చేయాలి, ఎఫెక్ట్స్ని పేస్ట్ చేయాలి. సో లాస్ట్లో వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో కింద స్క్రోల్ చేయండి, ఇలా షేక్ ఎఫెక్ట్. ఇది సీసీ ఎఫెక్ట్ అనమాట ఫ్రెండ్స్. సో ఇలా లాంగ్ ప్రెస్ క్లిక్ చేసి ఒక లేయర్ పైన, తర్వాత కిందన్న లేయర్ పైన లాంగ్ ప్రెస్ క్లిక్ చేస్తే ఇలా సెలెక్ట్ అవుతాయి. 2 సెలెక్ట్ అయ్యి 3, 4, 5, 6 లేయర్స్ అయితే మనం ఇప్పుడు కాపీ చేయాలి. సో ఇక్కడ ఈ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో కాపీ 6 లేయర్స్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి సో ఇక్కడ 15 మిల్లీ-సెకండ్స్ దగ్గర ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 6 లేయర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడైతే పేస్ట్ అయ్యింది. సో ఇమేజెస్ అట్రాక్టివ్గా కనపడాలని ఇది వాడతాం మేము, సీసీ ఎఫెక్ట్. సో ఇలా కనబడతాయి ఇమేజెస్. వీడియో మంచి క్వాలిటీలో ఇలా
కనబడుతుంది. సో ఫైనలీ ఈ ఐకాన్ క్లిక్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేయాలి వీడియో.